రాజమండ్రి నగరంలో చాలా చోట్ల ఉన్నట్టుండి సడన్‌గా డ్రైనేజీలు పొంగి సెలయేరులా మారిపోతున్నాయి. అందుకు గల కారణం ఏమని చెప్పాలి? మొట్టమొదటిగా పారిశుద్ధ్య కార్మికులు డ్రైనేజీలను క్లీన్ చేయడం లేదని చెప్పాలా? లేకపోతే బాధ్యత లేని ప్రజలు కవర్లతో ఇంట్లో ఉన్న చెత్తను పారిశుద్ధ్య కార్మికులకు తడి చెత్త, పొడి చెత్త అని వాళ్ళకి అందించకుండా కవర్‌లో కట్టి కాలువల్లో పాడేయడం వల్ల ఆ కాలువలకు అడ్డుపడి చెత్త వల్ల పొంగిపోతున్నాయని చెప్పాలా? లేదా ఆక్రమణ పెరగడం వల్ల డ్రైనేజీలపై శుభ్రం చేసే అవకాశం లేకపోవడం వల్లే చెత్త అంతా కొట్టుకొచ్చి సడన్‌గా ఒక చోట ఆగిపోయి డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయని చెప్పాలా? ఏమని చెప్పాలి? ఈరోజు తాడితోటి జంక్షన్‌లోనే రైల్వే ట్రాక్ క్రింద నుంచి వాహనాలు ఎక్కువ వెళ్తాయి. అది అందరికీ తెలుసున్నదే. అక్కడ ఎంతమంది పడిపోయారో వాళ్ళకే తెలీదు. సడన్‌గా వాటర్ వచ్చేయడం వల్ల కంగారుగా సిగ్నల్ పడిపోతుందని వెళ్ళడం, జారి పడిపోవడం, వాహనాలు వేగంగా వెళ్ళడం వల్ల పక్క వాళ్ళు బట్టలు తడిచిపోవడం ఆ మురికి నీటితో. ఆ దుర్గంధం భరించలేక ఏం చేయాలో అర్థం గాని పరిస్థితిలో ఈ రోజంతా గడిచింది. మరి దీనికి సరైన కారణం కనుగొని ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.